దేవతల గుట్ట ఇది. ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంది. ఆ చెట్టు కింద నాగదేవత విగ్రహం ఉంది. ఒక నిమిషం ఆడ. ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ కొండ గుహలో గంగాదేవి అమ్మవారు ఉన్నారు. మావాడు చూడు కోతి ఎగిరినట్టు ఎగురుతా పోతున్నాడు. పోరు దిగు. ఇదండి ఇక్కడ కింద చిన్నగా మనిషి పోవడానికి అయితే లేదు. చిన్న పిల్లోడు మావాడు దూరడానికే చాలా కష్టంగా వెళ్ళిండు. ఇక్కడ ప్లేస్ లేదు. ఇక్కడ జలదుర్గాదేవి, దీన్ని అమృతకొండం అంటారు. కాకపోతే ప్రజెంట్ నీళ్ళు అయితే లేవు ఇక్కడ. ఇక్కడ నుంచి పోతే శివుడు ఉన్నారు కొండగుట్టలో. ఇక్కడ నుంచి శివయ్య దగ్గరికి జలదుర్గాదేవి అయిన తర్వాత ఇటు 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 దిగు. మావాడు చూడు కోతేశాలు వేసుకుంటూనే పోతున్నాడు. ఇక్కడ మెట్లు అక్కడ అంటే మనకు తెలవడానికి కోసమని ఈ కాలం మెట్లు కట్టిరు కొన్ని. చూడండి మావాడు కోతేశాలు వేసుల్లో ఫస్ట్ ఉంటాడు చూడు. శివుని దగ్గర పోరా అంటే గెంతుతున్నాడు. ఈ విధంగా చిన్న తవ ఇది. దీంట్లో నుంచి శివుని దగ్గరికి వెళ్ళాలి. రెండు సైడ్ల తవ ఉంది. ఇది ఇంత చిన్న మార్గము, చిన్నపిల్లడు పోవడానికి లేదు. ఇక్కడ నుంచి అదిగోండి అక్కడ శివయ్య ఉన్నాడు. ఈ కొండల కింద ఎంత చల్లగా ఉంది. అక్కడ పోవడానికి నిలబడడానికి కూడా లేదు. ఆ లోపల పోయినాక ఉందంట కొంచెం వానికి. నేనేమో ఇక్కడ మోకాళ్ళ మీద కూర్చొని తీస్తున్నా వీడియో. శివ దర్శనము, ప్రశాంతమైన వాతావరణం ఉంది. అక్కడ ఉంది కొంచెం అటు నుంచి వచ్చే కొందరా. ఇక్కడ నుంచి మావాడు ఇంకొక తోవలోంచి వస్తున్నాడు. పోయిన దాంట్లోంచి రాకుండా వానికి ఒక సంతోషం అయిపోతుంది. ఇలాంటి వెదర్ సిటీలో అంటే కష్టం కదా. ఏడుకో పోతున్నాడు మళ్ళీ. చూపించిన శివయ్యనే. ఇది వేరే తోవలోంచి చిన్నది. మావాడు ఇక్కడ కొండలు ఎక్కి కూర్చున్నాడు. నన్ను కూడా ఎక్కమంటాడు వానితో పాటు. వేషాలు ఏమంటాడు ఈ పైన తలల్లో. చూడండి మొత్తం అమ్మా అయ్యా ప్లేస్ లేదు. మెల్లగానే పోవాలి. ఇది చూడండి ఇది. అరే అరే యా నేను ఏడబడతాను దీంట్లో. ఇక్కడ 16 అడుగుల ఆంజనేయ స్వామి ఉన్నారు. పంతులు వచ్చినట్టున్నారు. ఇందాక దర్శనం కాలే మాకు, ఇప్పుడు వచ్చినట్టున్నారు పంతులు. వెళ్తున్నాం మళ్ళీ. అది కూడా వీలుంటే అది చూపిస్తా. ఇది ఆంజనేయ స్వామి గుడి. చూడండి